పెట్టుకున్నాం బిడాల పెట్టుకున్నది బోడేదో పెద్ద బోడేదో పెట్టుకున్నాం బిడాల పెట్టుకున్నది బోడేదో డబ్బా దుకాణం ఉందానా ఇది పెద్ద డబ్బా దుకాణం ఉందానా ఇది పెద్ద జిరాక్స్ అన్ని తెప్పిస్తావా? ఒకటే ఎన్ని కావాలన్నా? ఒక సెట్ కాఫీ చాలా ఉంటాయి. చాలా అంటే ఎన్ని ఉంటాయి కదా, ఒక 50 100 ఎన్నో ఉంటాయి కదా, ఒక 50 100 ఎన్నో ఉంటాయి కదా. రేట్ బట్టి అంటే కాపీస్ బట్టి రేట్ ఉంటుంది. ఓ 200 కాపీలు తీసుకో, 100 కాపీలు తీసుకో, 50 కాపీలు తీసుకో. ఈ కాఫీలు ఎందుకు కాఫీ టీలు కాదు కాఫీలు అంటుండు. కాఫీ టీలు కాదు కాఫీలు అంటుండు. అచ్చా కాఫీలా? ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మాకు ఏం కావాలంటే మైక్రో కావాలన్నా. మైక్రో దేనికనా అంటే ఏ సైజ్ మైక్రో అంటే చిన్న సైజా లేకపోతే చిట్టి మా పొరలో ఎగ్జామ్లు ఉన్నాయి. మేము కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ పట్టుకొచ్చి చిట్టీలు పెట్టుకుంటా అంటే ఎట్లా మాట్లాడి ఫోన్ చేయండి. ఎన్ని కాపీలు అడుగుతారు? అంతనైతే అంత ఎన్ని కావాలి ఇచ్చారు ఒక స్లిప్. తీసిస్తాం భయ, నేను తీసిస్తా. అది కనిపించదు అంటే నీ కళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం. హలో, ఏ సైజ్ పెట్టుకుంటే సైజ్ ఇవి ఎంతమందికి కావాలా ఇవి మైక్రోలు? అన్న కింద నీ పేరు వస్తా షాప్ పేరు పెద్దగా. సరే అంటే మైక్రో స్లిప్ ఇగో అవన్నీ 20 మందికి కావాలంట. 20 ఉందా? కానీ అన్న ఇగో ఇంత రావాలా, మొత్తం అన్ని వచ్చేటట్టు రావాలా. బాబోయ్ రొట్టగడు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారా? ఎందుకు వచ్చినావు నువ్వు? పేపర్ పట్టుకొచ్చి గింత వేయాలంటే ఎట్లా చేస్తారా? అది చేస్తారా అన్న? మైక్రో చిట్టీలు పెట్టుకోనికి అన్న. ఎందుకు నీతో దాస్తిరగం? ఓరోళ్ళు ఉన్నారు చిట్టీలు పెట్టుకోనికి. కాదు ఇలా చేస్తారంట కదా చిట్టీలు పెట్టుకోనికి. నాకు ఇట్లనే చెప్పారు. స్పెషలిస్ట్ అంటారు. స్పెషలిస్ట్ ఉంటుంది కాదు ఉండే పెద్ద ఇంకా చిన్న అంటే ఏడొస్తుంది. దొరికిపోతారు కదన్నా ఇవి. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? మాట్లాడతాడని మనకి అడిగినా మొన్న బ్రో ఇది 45 ఉంది కదా, మనం మాకు తక్కువ చేస్తే చేసేది మళ్ళా చెప్పినా తీసుకొని వస్తా పేపర్. ఏం కాదు, మీరు ఖరాబ్ అవుతారు చదువుకోకుండా స్మార్ట్ ఫోన్లు వాడి అది ఏమైతుంది అర్థం? దమ్ము చేస్తాను పెట్టుకుంటావు ఐదు నాతోటి ఇట్లా ఏది ఏమనుకుంటున్నావు? వేరేటోడు ఉంటే చాపడు తెగుతాడు ఇట్లా కొడితే అదైతే, అదైతే మొత్తం బొచ్చాడు చూసినాం. ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. సంబంధించుకోవాలి గిరాకీ నువ్వే కదా బాయ్ బోర్డు పెట్టి అంత పెద్ద బోర్డు ఎక్కువ పెట్టుకున్నావు. బిడాల పెట్టుకున్నది బోర్డేదో పెద్ద బోర్డు ఎక్కువ పెట్టుకున్నావు. బిడాల పెట్టుకున్నది బోర్డేదో మెడలా తీసుకొని తిరుగుతా మొత్తం నీది దుకాణం నువ్వు పెట్టుకోవాలి. మేము ఎందుకు పెట్టుకుంటాం? నీ దుకాణం నువ్వు పెట్టుకోవాలి. ఏం రాసింది 45 పెట్టినావు కదా, 45 ఇంకా తక్కువ చేసి ఇస్తాను. 5% అడిగి ఇంకేంది?
5% కూడా లేదు, సై 5 పైసలు అడిగిన. 5 పైసలు అడుగుతున్నా, లేదు, సై 5 పైసలు అడిగిన. 5 పైసలు అడుగుతున్నా అన్న, ఇంకేమో తక్కువ అట్లా కాదన్న, ఆ జిరాక్స్ తీసులు గింతే A4 అంటే పెద్ద ఉంటాయి, జిరాక్స్ సరే, గింతే పోనీ పోయి. అది ఎంత? ఎన్ని సెట్? ఒక్కటి తీసినాం కదా? కూర్చో, సాయి కూర్చో. ఎన్ని తీసినా? ఒక్కటే తీసి 40 పైసలు ఇచ్చి. 40 పైసలు నాకు 45 పైసలు కావాలి. మళ్ళా అటాన్ని ఇస్తే రూపాయి ఇస్తే చిల్లరి అంటే నాతో కలపని. 45 పైసలు కావాలి. మళ్ళా అటాన్ని ఇస్తే రూపాయి ఇస్తే చిల్లరి అంటే నాతో కలపని. రూపాయి ఇస్తాం మేము, పైసలు ఇవ్వాలి, 5 పైసలు. 5 పైసలు పెట్టినా కదా, 40 పైసలే కావాలి నాకు. 50 పైసలు నీకు ఫ్రీ ఇస్తున్నా, తీసుకో. ఆటనా నువ్వు రిటర్న్ ఇవ్వు. లేవు అటనా లేవు, ఏం చేద్దాం? అటనా లేవు, ఏం చేద్దాం? లేకపోతే లేవాలా భయ్? ఎందుకు పెట్టినావు భయాను? చిల్లర తీసుకొచ్చి అటనా లేను. తీసుకురావాలా? నడవకుండా మాకేం తీసుకొచ్చి లేనప్పుడు పెట్టదు భయాను, 50 పైసలు పెట్టదు అట్లా. పెట్టినాను లేనప్పుడు అయ్యా మీకు అర్థమవుతుంది, అదంతా మంచిగా మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఏమని అబౌట్ 200 కాపీస్ అని చెప్పి. అంటే ఇప్పుడు రెండింటికి ఎంత అయింది? రెండింటికి రూపాయి $2 అయింది. మీతో చిల్లర ఇచ్చేది ఇలా ఇచ్చేసి దీనికి ఎంత అయింది? $2 అయింది. ₹2 ఇది $2 40 90 పైసలు. 90 పైసలు అయితే మనకే రూపాయి వస్తుంది, ఇంకా రూపాయి 10 పైసలు. రూపాయి 10 పైసలు వస్తుంది, రూపాయి 10 పైసలు వస్తుంది. ఇప్పుడు నేను 10 పైసలు కాదు కాయిన్ తయారీ అలా లేకపోతే ఏం చేయాలి? కాయిన్ తయారీ అలా లేకపోతే ఏం చేయాలి? నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన నేను మన పేపర్లే మొత్తం ఇంకా ఉన్నాయి. ఇవన్నీ నావే. మొత్తం అన్ననే తీసుకొని నువ్వు వైట్ పేపర్లు తీసుకొని నీ అంటే నేనేం చేయాలప్పుడు నాకు అర్థం కాదు. పేపర్లు తీసుకొని నీ అంటే నేనేం చేయాలప్పుడు నాకు అర్థం కాదు. నావన్నా ఇవన్నీ, నావన్నా ఇవన్నీ. అవ్వన్నా మేము వాడే పేపర్లు అవి. ఇప్పుడు నేను ఎందులో తీసిన? మీరు వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చినామన్నా మనము, వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన నేనన్న చేయికిచ్చిన. మీరు వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చినామన్నా మనము, వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన నేనన్న చేయికిచ్చిన. మేము ఏమని చెప్పినాము? పేపర్లు మావేగా ఎందుకు మాట్లాడినాము? నీకు మంచిగా మాట్లాడుతుంటే మీకు అది వస్తలేదు కానీ వచ్చి మాట్లాడతాడు. వచ్చినా ఏం చేస్తారు భయ్? 40 పైసలు కానీ. మీరు ఎట్టిన మేము వచ్చినాం భయ్, నువ్వు మంచిగా తెలిసిన అని వస్తే నువ్వు వాళ్ళము కూడా ఇది చేసిన కస్టమర్ లెక్క ట్రీట్ చేస్తుంటే మీరు ఏమి ఇట్లా చేస్తున్నా కదా. అరే కాదు భయ్, నువ్వు ఏమన్నావు? ఇంకా మీతోటి నవ్వుకుంటా మాట్లాడుతున్నా నేను. కోపంగా మాట్లాడతా, మీరేమో ఇట్లా దాదాగిరిలోకి ఇట్లా మాట్లాడుతున్నారు. అందరు పడతారా? నా ప్రతి దుకాణంలో పడతాడు, పడేది అదే కానీ ప్రతి ఒక్క రేటు పెరిగింది. డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, ప్రతి ఒక్క కరెంట్ ఆఖరి కరెంట్ రేటు కూడా పెరిగింది. కేసీఆర్ రాడాలి మన్నాడితే ఏమిట్లానా? అవన్నీ కేసీఆర్ రాడాలి మన్నాడితే ఏమిట్లానా? ఆ మంత్రిని అడిగితే మాకేమొస్తుంది చెప్పు, ఆయన అడగాల. చేస్తూనే ఉంటాడు. టైం వేస్ట్ చేస్తున్నా. సరేలే అరే వేరే దగ్గరికైనా వాడ ఇవ్వరు. మా పేపర్లు తీసుకోవాలి. కరెక్ట్ ఉన్నాయి కదా అన్ని. బ్రో 45 అరే వైట్ పేపర్లు నా నాయన ఇదిగో ఇది ఇవ్వండి పేపర్లు. హలో పేపర్లు ఇవ్వండి. పేపర్లు ఇదిగో. ఏ పేపర్లు మాయమే, నేను తీసుకొని వచ్చిన అప్పుడు నీకు ఇచ్చిన వాడు ఇందాక పేపర్లు. ఏమన్నాయి? మాట్లాడదాం తర్వాత. కస్టమర్ చూస్తా భయ్, నువ్వు అంతా మోసం అరే చేస్తున్నావు. మోసం చేస్తుంది. అన్న మీరు ఇక్కడ ఇదేనాయనా? నేను ఇదేనాయనా? నేను చెప్పింది ఒక రేటు, చేసింది ఒక రేటు, చేసింది ఒక రేటు. వేరే షాప్కి పోతాను. 40 పైసలు గోడ పెట్టిండు. ఇప్పుడు చేస్తున్నాం 60 పైసలు ఇవ్వమని ఇస్తున్నాడు. అన్న చదువుకున్నాడు అయితే మంచిగా నాలెడ్జ్ ఉన్నాడు అయితే ఇష్టం వచ్చినాడు మంచిగా మెన్షన్ చేసినా నేను 100 కాపులకు అని. మళ్ళీ ఆయన వచ్చి 20 కాపులు తీసుకో 30 ఇంకా స్మైల్ తీసుకుంటా మాట్లాడుతుంది. 30 రూపీస్ స్మైల్ తీసుకుంటా మాట్లాడుతున్నాను. నాకు నా బాధ్యత నా వచ్చే కస్టమర్లకు స్మైల్ ఇవ్వాలని చెప్పి ఏమన్నా రెస్పాన్స్ వచ్చేటోళ్ళకి ఒక full bottle ఇవ్వాలి, చాలు, ఖుషి అవుతాం. మేనేజర్ హౌస్ అడిగి ఇంకా ఏసుడే తప్పు మేనేజర్ హౌస్ అని చెప్పి ఓనీ సరే అని చెప్పిస్తుంటే ఇంకా 20 కాపుల 30 కాపులకి బయట పెట్టుకుంటారు. ఇంకా మంచం నవ్వుకుంటా మాట్లాడుతుంటే పబ్లిక్ చేస్తుంది. ఏం సార్ బస్సులో ఏం బ్రో నువ్వు ఇజ్జత్ దియాకనా ఇంకోసారి జిరాక్స్ వస్తే నేను మినిమం ఏసీ ఉండాలి, పెద్దది ఉండాలి షాప్. నువ్వు ఇచ్చే 50 పైసకి ఏసీ గీసీ పెట్టుకున్నావు. నువ్వు ఇచ్చే 50 పైసకి ఏసీ గీసీ పెట్టుకున్నావు. 50 పైసలు ఏ డబ్బా దుకాణం ఉందానా ఇది పెద్ద చల్, డబ్బా దుకాణం ఉందానా ఇది పెద్ద చల్. కావాలంటే తీసుకో, లేకపోతే ఇవన్నీ యాక్టింగ్ అర్థమైంది కాదు. ఇవన్నీ యాక్టింగ్ అర్థమైంది కాదు. ఆల్రెడీ తీసుకున్నాము. చిల్లర ఇవ్వమంటే చిల్లర ఇస్తలేడు.
నలభై పైసలు తీసుకొని ఇంకా 60 పైసలు ఇయ్యి. చిల్లర కదా మనం చిల్లర ఏమంటే చిల్లర ఒక్క జిరాక్స్ తీసుకున్నాం భయ, ఒక్క జిరాక్స్ తీసుకున్నాం మీరే చిల్లర ఇచ్చాయి మాకు. మన మీద వస్తున్నావు ఏమైంది ఏమనుకుంటున్నా మన మీద ఎందుకు పోతున్నావు? మాట్లాడు అర్థంటారు బాయ్ కస్టమర్ ఎట్లా చేస్తారు అర్థంటారు ఏం చేస్తావు ఇప్పుడు ఏం ప్రాంకానా మళ్ళా ముఖం మీద పడేస్తారేమో నా పేపర్లు. ప్రాంక్ చేసిరు చెప్పాలా ఫస్ట్ చెప్పాలి అదే రేట్ ఏంటంటే ఓవరాల్ గా కొన్ని ఏళ్ళ నుంచి నేను చూస్తుంది. నా చిన్నప్పుడు జిరాక్స్ అప్పుడు 1 రూపాయి, ఇప్పుడు 1 రూపాయి. సో అన్ని రేట్లు పెరిగాయి, ఒక జిరాక్స్ ఒక్కటే పెరగలేదు. సో ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా జిరాక్స్ షాప్ కనిపిస్తే అక్కడ బార్గెన్ చేయకండి. అండ్ మోరెవర్ మన సికింద్రాబాద్లో మీకు ఒకవేళ బల్క్గా ఒకవేళ ఉంటే అన్న మీ షాప్ పేరు చెప్పండి అన్న. రామ్స్ అండ్ మాన్యా జిరాక్స్ మనది. రామ్స్ అండ్ మాన్యాస్ జిరాక్స్ సెంటర్. ఇక్కడ రండి, ఇక్కడ వస్తే కొంచెం రీజనబుల్ రేట్ తీసుకుంటాడు. నేనే రీజనబుల్, బట్ అందులో కొంచెం ఈ వీడియో చూసి ఇక్కడికి వచ్చినా చెప్పండి. తీసుకున్న దాంట్లో 100 దాంట్లో ఒక 5-10 అట్లేం లేదు, మీకు ఏంటంటే మా దగ్గర స్పెషల్ ప్రైజులు ఉంటాయి. మా దగ్గర 50 కాపీస్ తీసుకొని 100 కాపీస్ కొంచెం ఏంటంటే 50 అని చెప్పినని మరి చిన్న చిన్న పేపర్లు తీసుకురా